హైడ్రా అధికారులపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కొందరు హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. బీఆర్ఎస్కి లాభం కలిగేలా అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై హైడ్రా చీఫ్ రంగనాథ్ దృష్టి పెట్టాలన్నారు. అధికారుల అత్యుత్సాహం వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు జనంలోకి తీసుకెళ్తున్నాయని అన్నారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అలాంటి అధికారుల కుట్రలకు అడ్డుకట్ట వేసి వ్యవహారంపై విచారణ కూడా చేయాలన్నారు. కాంగ్రెస్ ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ హైడ్రా అధికారులపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని కొందరు హైడ్రా అధికారులు పనిచేస్తున్నట్లుగా అనుమానం ఉందంటూ కూడా జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, జగ్గారెడ్డి కొన్ని కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియాకి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. హైడ్రాకి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇమేజ్ ని డ్యామేజ్ చేసేటువంటి కుట్ర జరుగుతుందనేటువంటి కీలకమైనటువంటి కామెంట్స్ ని చేశారు. హైడ్రాలో కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేటువంటి కుట్రలో హైడ్రా అధికారులు కూడా ఉన్నారనే కోణంలో ఆయన కొన్ని అంశాలని ప్రస్తావించారు. వీటన్నిటి మీద విచారణ కూడా జరపాలని, హైడ్రా కమిషన్ దీని మీద దృష్టి సారించాలనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. హైడ్రా ఏర్పాటు జరిగినప్పటి నుంచి కూడా జగ్గారెడ్డి కొన్ని అంశాలను అప్పుడప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు నిరసన చెప్పడము, అలాగే కేటీఆర్ హైడ్రా బాధితులతో సమావేశం, ఇలాంటి అంశాలన్నీ కూడా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ పార్టీకి ఉప్పందిస్తున్నారు అనేటువంటి ఆలోచనతో జగ్గారెడ్డి ఉన్నట్టు ఆయన పత్రికా ప్రకటన చూస్తే అర్థమవుతుంది. వీటన్నిటిపై సమగ్రంగా విచారణ చేయాలని ప్రభుత్వాన్ని, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ని కూడా కలిసి ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తామని చెప్తూనే దీని వెనక ఉన్నటువంటి కుట్రకు సంబంధించినటువంటి అంశాలను కూడా తేల్చాలంటే విచారణ కూడా చేయాలనేటువంటి డిమాండ్ ని జగ్గారెడ్డి ప్రధానంగా ప్రస్తావించు వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో జగ్గారెడ్డి చేసినటువంటి ప్రకటన అయితే చాలా కీలకమైనటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే అధికారులు బీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి విధంగా కుట్ర చేస్తున్నారనేటువంటి కామెంట్ ని సాదాసీదాగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అయితే ప్రభుత్వం దీనిపై ఎట్లా స్పందిస్తుంది, ఏం చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి. ఓకే చారి.